వీడు చేసిందే మంచి పని, దాంట్లో మళ్ళీ గొప్ప గొప్ప పేర్లు వచ్చినాయి. అందులో ముఖ్యమైన వాళ్ళు నరేంద్ర మోడీ, డొనాల్డ్ ట్రంప్, మైకిల్ జాక్సన్, బిల్ గేట్స్. అది హైలైట్ ఇంకోటి ఏంటంటే స్టీఫెన్ హాకింగ్. మా చిన్నప్పుడు బుక్లో చూస్తుండే, చిన్నప్పుడు స్కూల్లో స్టోరీ చెప్తుండే, మావాడు ఇంత కష్టపడి చేసిండు, ఇంత సంపాదించిండు, ఈయనకన్నా ఒక మంచి గుర్తింపు అని చెప్పిళ్ళు. కానీ తీరా చూస్తే ఏమైంది, ఇట్లా అప్పుడు పని చేసుకుంటారు ఒక్కొక్కరు. అంటే డబ్బులు అధికారం అంటే ఏమైనా చేసుకోవచ్చు ఇక. చిన్న పిల్లలు చిన్న పిల్లలు 16 సంవత్సరాలు, 14 సంవత్సరాలు, 10 సంవత్సరాల నుంచి రేపు వేస్తారా, చంపి తింటారా. ఇంట్లో చికెన్ తినాలంటే భయపడతాం, ఇది మంచిదా ఖరాబైందా అని. అట్లాంటి ఎట్లా ఎత్తారా మీ ఇట్లా పనులు మీరు? కొంచెం సిగ్గుండాలి. అసలు ఈ కథ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే అసలు ఈ కథ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1992, 2005 స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో అప్పటికి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ ఒక టైంలో ఒక అమ్మాయిని రేప్ చేసి ఆ అమ్మాయి తప్పించుకొని ఇంటికి పోతుంది. ఆ అమ్మాయి ఇంట్లో చెప్తుంది, ఈ పర్సన్ రేప్ చేసిండు, ఇట్లా కల వేసిండు అని చెప్పి. అయితే వాళ్ళు చేసే మీనాక అన్నీ నోట్ చేసుకున్నాక డైరెక్ట్ వాళ్ళ ఇంటికి పోతారు. ఆడెవరో కాదు, జెఫ్రీ ఎయిన్స్టైన్. ఈ మధ్యలో బాగా ట్రెండింగ్ అయితే పిల్లాడు. చేసే మీనాక ఏమైంది అంటే దేకరు. ఎందుకంటే మన దగ్గర ఫుల్ పలుకుబడి, ఫుల్ డబ్బులు ఉన్నాయి, చాలా కోట్లకు అధిపతి అన్నమాట వాడు. సో ఆ టైంలో వదిలిపెడితే వాళ్ళ ఇంటికి పోతారు. ఆ ఫ్యామిలీ ఆ సిచ్యువేషన్ ఏంటంటే చాలా పేదవాళ్ళు. సో వాళ్ళకి ఏ సపోర్ట్ చేయరు, వాళ్ళు వెళ్ళిపోయారు. సో అట్లా కొన్ని కేసు ఆపేస్తారు అనమాట. ఆ టైంలో ఆ ఇయర్ అంటే 2019లో ఒక జర్నలిస్ట్ కామన్ ఒక అమ్మాయి వచ్చేసి కేసు పెడుతుంది. ఇంత చేసిన లంగ పనికి మేము ఎట్లా పెడతాం కేసు పెడితే జెఫ్రీ ఎయిన్స్టైన్ అరెస్ట్ చేస్తారు అనమాట. అరెస్ట్ చేసి జైలు వేసిన వెంబటే ఒక 1 month 2 daysలో చచ్చిపోతాడు. ఎట్లా చచ్చిపోతాడు అంటే కొంతమంది ఏమో ఆత్మహత్య అంటారు, కొంతమంది ఏమో చంపేసిన చెప్తారు. అది ఇంతవరకు మనకి తెలియదు. కానీ డబ్బు ఉంటే, అధికారం ఉంటే ఏమేం చేయొచ్చు అన్నమాట. అది స్టోరీ. 2005లో స్టార్ట్ అసలైన కథ. అప్పటి నుంచి స్లోగా అన్ని బయటకు వస్తూ ఉన్నాయి, అందరి పేర్లు బయటకు వస్తూ ఉన్నాయి. ఈ పిల్లలు ఎట్లా పరిచయం అంటే మనం ఒక మ్యాథ్స్ టీచర్ అనమాట. సో ఆ టైంలో అందరు స్కూల్ పోతారు కాబట్టి ఆ టైంలో చిన్న సీరియస్ చిన్న పిల్లల్ని చూసి ఎందుకంటే పెద్ద పిల్లలు రాలేరు కదా, చిన్న పెద్ద ఈజీగా వస్తారు. సో అట్లా పట్టుకు వచ్చినాడు, రేపు వేసి అలా కాల్చుకొని తింటుండే. ఈ ఎయిన్స్టైన్ వాడు పట్టుకుంది ఎక్కడికి కాదు, అతను ఒక సొంత ప్లేస్ అన్నమాట. ఆయనకు ఒక్కడికి 60 ఎకరాలు ఉంటుంది అక్కడ ఐలాండ్. ఇంతవరకు ఎవరికి లేదు ఇక్కడ, బిలియన్స్ కూడా. సో ఐలాండ్ పేరు ఏందో కాదు, లిటిల్ సెయింట్ జేమ్స్ ఐలాండ్, అమెరికాలో ఉంది. కామన్ పర్సన్ పోలేము, ఓన్లీ డబ్బులు పోతారు. పాలిటిక్స్ కానీ, సెలబ్రిటీస్ కానీ మొత్తం బలిసినలో పోతారు, మనం పోలేము. 2019 June 6 అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయిన విత్ ఇన్ 15 days 20 daysలోనే చనిపోయాడు. సో అందరూ ఏమనుకున్నారు, ఇక్కడికి కథ ముగిందనుకున్నారు. కానీ తీరా చాలా ఒక 10 సంవత్సరాల తర్వాత January 2025లో వచ్చిందనమాట బయటికి స్టోరీ. అప్పుడే డొనాల్డ్ ట్రంప్ బయటకు వచ్చిండు. ఆ డొనాల్డ్ ట్రంప్ ఎవరో కాదు, మన ఏసరికి జాన్ జబ్బా. ఒక 10 సంవత్సరాల నుంచి ఇక వీళ్ళకి ఫ్రెండ్షిప్ నడుస్తూ ఉన్నది. కానీ హైలైట్ ఏంటంటే కొన్ని పిక్స్ ఇస్తా చూడండి. ఇక్కడ మన డొనాల్డ్ ట్రంప్ గేనా అయితే నాలుగు మనిషి అర్థం కాదు. ఇందులో బయటకు వచ్చినాయి కొన్ని ఉన్నాయి ఫైల్స్, ఎయిన్స్టైన్ ఫైల్స్ అన్నమాట. సో ఫైల్స్లో ఒక 30 కోట్ల మంది చాటింగ్లు, వీడియోస్, ఫోటో అన్నీ బయటకు వచ్చినాయి. అలా ఒక 20,000 వీడియోలు, 18,000 ఫోటోలు, 1,00,000 దాకా మేజ్ వచ్చినాయి అన్నమాట. సో అందులో మొత్తం అన్ని బయటకు రాలే. అలా కూడా కొన్ని పక్కకు ఉన్నాయి, ఎందుకంటే పలుకుబడి వాళ్ళకంటూ ఒక స్థాయి ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇచ్చేపోదని చెప్పి కొన్ని సైడ్ చేసారు అనమాట. సో అలా ఉంది మెయిన్ 4-5 మెంబర్స్ కాదు, ఒక 1000 మంది ఉన్నారు. అలా కొన్ని ముఖ్యమైన ఫోటో అయితే అవి చూసుకోండి, ఫోటోలు చాలా ముఖ్యమైన మంది. సో ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే 2006లో స్టార్ట్ అయింది. 2006 అయినాక 2007-8 మధ్యలో మన జెఫ్రీ అనే పర్సన్ ఒప్పుకున్నాడు అనమాట ఇట్లా చేసిన. సో ఐర్లాండ్ జరిగిన కొన్ని క్లిప్స్ ఉంటాయి. ఒక అమ్మాయి అదే పార్టీకి పోతుంది, కానీ బై మిస్టేక్ బయటకు వస్తుంది అనమాట. వచ్చి ఒక గ్రౌండ్లో ఓపెన్ గ్రౌండ్లో అందరూ చెప్తాను, ఒక నమ్మడు. ఏమో పిచ్చి అని చెప్పి ఆమె జైలు పెడతారు. ఆమె జైలు పెడితే ఆ అమ్మాయి లాస్ట్కి ఏమవుతుంది అంటే ఇవన్నీ బయటపడతా ఉంటాయి చిన్న చిన్నగా. ఈ కేసులో ఇన్వాల్వ్ అయింది ఎవరో కాదు, మన FBI వాళ్ళకి ఇన్వాల్వ్ అయ్యారు. చాలా ఇక ఒక్కొక్కరు బయటపడతా ఉంటారు. సో వాళ్ళు ఏం చెప్పారంటే ఒక 200 GB అనేవి మేమే మొత్తం బయటకు వచ్చింది అనమాట. అంటే మ్యాక్సిమం
ఒక 3 కోట్లు 2 కోట్లు అట్లాంటి అంత అంత రేంజ్ ఉంటాయి. ఎంబీ వచ్చిందంటే అర్థం చేసుకోండి ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు, ఎంత నడిచింది వాళ్ళ. చాలా మంది వేలు ఐలాండ్కి మనం మా ఇండియాలో కానీ లోకల్లో వేలు, కానీ వాళ్ళు రాణితులు లోపలికి. ఎందుకంటే మొత్తం బాడీ గార్డ్స్ చెకింగ్ ఉన్నాయి. ఎందుకు? భయపడి ఎక్కడ మిగతా ఫుడ్స్ అన్ని బయటపడతాయని చెప్పి భయపడతారు. ఏమన్నా ఎట్లా వాడు చచ్చిపోయిండు, ఎట్లా వాడు బతికింది, సేఫ్ వాడు అయిపోయింది. ఇక మిగతా ఎవరు మన పెద్ద పెద్దలు ఉన్నారు. సో వాళ్ళు బయటకు వస్తే ఏమైనా ఉన్నదా? మొత్తం మన ఇండియా అమెరికా మొత్తం మారిపోతుంది. సో ఆ భయంతోనే ఎవరు ఏం చేయలేకపోతారు. ఎందుకంటే వర్క్ ఎవరికైనా వర్కే, జాబ్ ఎవరికైనా జాబే. వాళ్ళంటే డబ్బులు ఏమైనా చేసుకుంటారు, నడుస్తుంది. కేసు పెడితే తెల్లమని బయటకు వస్తారు. కానీ మనం వస్తామా? రాలేం. ఒక్కొక్కరు కోట్లకు అధిపతి ఉంటారు, కానీ చేసేది ఇట్లుంటారు లంగ పనులు. లంగ పని చేసుకుంటా పాపం చాలా మంది ఏడుతారు అక్కడ, చిన్నపిల్లలు చచ్చిపోయాలని చెప్పి తెలియక ఏడతారు. ఇక వచ్చి కూర్చునేమో పార్టీలు మంచిగా రేగు పార్టీలు చేసుకుంటే ఏం చేస్తారు. మా అచ్చని తెలుగు చెప్పాలంటే రెడ్ లైట్ ఏరియా కంటే ఇంకా డేంజర్, ఇంకా దారుణం, వేస్ట్. అంత చెప్పుకోలేం కానీ దారుణం వేస్ట్. అది ఒక్కొక్క ఫోటోలు వీడియో చూస్తుంటే దారుణంగా అనిపిస్తుంది. ఇంట్లో ఉంటారు, ఆడలు ఉంటారు, అది చూస్తూ ఉంటారా? కనీసం దేకుతారా మనని? సీదా బొంద పెడతారు మనకి. అయితే అవి వాళ్ళకైతే నడతాయి వాళ్ళ కాడ, అట్లా ఉండవు మళ్ళీ వాడ. ఇంతమంది గొప్ప గొప్పలు ఉన్నారు కాబట్టి కేసులు నడతాను. ఇంకా ఎవరిని పెడతాక బయటకు పెడతారు. అదే పెడితే ప్రపంచం మారిపోతుంది. మనం చిన్న చిన్న వాడికి ఎడతాం, అట్లాంటి వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. సో ఇంకా రాబోతున్నాయి కేసులు, ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా చాలా మంది పేర్లు వస్తాయి. ఇప్పుడు మన నరేంద్ర మోడీ, ట్రంప్ అనే వాళ్ళు ఇంకా పేర్లు ఫిక్స్ అవ్వాలి. జస్ట్ వాళ్ళ పేర్లు ఉన్నాయి, అంటే మెయిల్స్ అలా ఫొటోస్ ఉన్నాయి, కానీ ఇంకా ప్రూవ్ కావాలి వీళ్ళని చెప్పి. కానీ ట్రంప్ కూడా మాత్రం మంచిగా అవపడతాను పిల్లాడు. ముద్దులు పెట్టుకుంటా, అగ్గులు ఇచ్చుకుంటా. ఆడొక మళ్ళీ ప్రెసిడెంట్ వాళ్ళు 2 సార్లు విన్నాడు పిల్లాడు. ఇప్పుడు ఇంటి ముందు మొత్తం కుప్పలు మనుషులు ఉన్నారు వాళ్ళు వెళ్ళకూడదామని. సో ఆ పార్టీ టైంలో కొంతమంది అమ్మాయిలు బయటకు వస్తారు, డైరెక్ట్ వాళ్ళే ఒప్పుకుంటారు అన్నమాట. ఇట్లా ఈ పర్సన్ మళ్ళీ చేసి రేపు చేసిండు, మేము భయమిస్తే బయటకు వచ్చాయని చెప్పి కొంత క్లిప్స్ చూడండి. వాళ్ళ ఏజ్ ఎంత ఉంటే చెప్పాలంటే 16 సంవత్సరాలు, 14 సంవత్సరాలు, 13 సంవత్సరాలు. ఆ వయసులో వానికి ఏం చెప్తుంది? చాకడి బిస్కెట్ ఇస్తే చక్క వాడు కొమ్మోతులు వాళ్ళని. సో ఆ టైంలో ఉన్నది ఇప్పుడు చెప్తారు, బయటకు వస్తున్నారు అన్నమాట. ఇప్పుడు అవన్నీ ప్రూఫ్స్ మొత్తం బయటకు పెడతా ఉంటే అన్నీ bయటకు వస్తూ ఉన్నాయి. I was 14 years old. I was 16 years old. I was 16. 17. 14 years old. సో ఇట్లాంటి వాళ్ళకి మనం మంచిగా గొప్ప వాళ్ళ నాయనా అని చెప్పుకొని మా ఇంట్లో స్కూల్ అన్నీ చెప్తా ఉంటారు, ఇన్స్పిరేషన్ కావాలని చెప్తారు. చేసే లంగ పనులకి ఇట్లుంటాయి. ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా రాబోతున్నాయి స్లోగా. సో మీకు ఇంకా అప్డేట్స్ ఏమైనా కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంకా రాబోతున్నాయి, ఒక్కొక్కడు బయటపడతాను, అప్పుడు వెళ్తుంది మజా. సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేసుకోండి, సపోర్ట్ చేయండి.